పట్టణ ఆర్యవైశ్య సంఘం హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు గుండ ప్రకాశ్రావు అన్నారు. వరంగల్ పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు గుండ ప్రకాశ్రావు, హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ మల్లెల వీరమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ ప్రకాశ్రావు మాట్లాడుతూ ఫేజ్ 1 దశలో బుల్లికుంటలో సుమారు 250, గంగాదేవిపల్లిలో 130 సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని అన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమ మార్గం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఫేజ్ 2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తుది దశలో ఉన్నాయని అన్నారు. త్వరలోనే వారందరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన కోరారు. అపోహలు, పుకార్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం మీద, అలాగే మ్యూచువల్లీ కోఆపరేటెడ్ హౌసింగ్ సొసైటీ మీద జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నిరుపేద ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు సాయం చేస్తాను, చనిపోతే సాయం చేస్తాను, చదువులకు సాయం చేస్తూ ఉన్నాం. నవ్వుతో నా భవిష్యత్ ఎన్నో కార్యక్రమాలు అందరి సభ్యుల వయసులో అందరి సహకారాలతో నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇంతకుముందే బొల్లికుంటలో ఫేజ్ 1లో దాదాపు 250 మందికి కూడా లేఅవుట్ చేసి ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడ ఎన్నడూ కని విని ఎరగని అతి తక్కువ రేట్లో 1450 రూపాయలకు కూడా లేఅవుట్ చేసినటువంటి స్థలాన్ని వారికి రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే గంగదేవిపల్లిలో కూడా అతి తక్కువ ధరలో సుమారు 150 మందికి మనం ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అతి తొందరలో 1 నెల 2 నెలల్లోనే పని కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారందరూ కూడా ప్రతి ఒక్కరికి డబ్బు కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేఅవుట్ కూడా తుది దశలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే తెలుసు వాళ్ళకు ఫేజ్ 1 బొల్లికుంటలు అయిపోయినాయి, గంగదేవిపల్లి అయిపోయినాయి, సెకండ్ ఫేజ్లో కావాలి, అది చేస్తాం. అంతేకాక సభ్యులందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున ఉదయం 11 గంటలకు బొల్లికుంట ఫేజ్ 1లో 2 బోర్లకు మనం ప్రణాళిక సిద్ధం చేసి మెంబర్లకు తెలియపరచడం జరిగింది. ఒక బోర్లు స్టార్ట్ చేయడమే కాకుండా మనము అక్కడ విద్యుత్ దీపాలు, అలాగే రోడ్స్, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా టేకప్ చేసేందుకు మేము చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం. దానికి ఫండ్స్ కూడా సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము సభ్యులందరినీ కోరేది ఏంటంటే అందరు సహకారాలు అందించాలి. ఈ పుకార్లను నమ్మొద్దు, స్వార్థపరుల మాటలు నమ్మొద్దు. గతం కూడా చూడాలి. నేను వైశ్య సంఘం అధ్యక్షునిగా అయినప్పుడు 700 రూపాయలు మాత్రమే కిరాయి వచ్చేది. ఒక్కరు దగ్గర ₹1 చందా వసూలు చేయలే. కానీ వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాను. వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. కాబట్టి